వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పల్లి పౌడర్తో లడ్డు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 250 గ్రామ్స్ తీసుకున్న పల్లీలు, 250 గ్రామ్స్ బెల్లము తురిమి పెట్టుకోవాలి సన్నగా, 1 కప్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఇది, 4 ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు మాడనియొద్దు. పల్లీలు హై ఫ్లేమ్ పెట్టి వేయించితే మీదంతా మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకే చిన్నగా మంచిగా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసాము. పూర్తిగా చల్లారనియాలి. పల్లీలని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాము. మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసేటప్పుడు అదే విధంగా మిక్సీ పట్టకుండా ఆపుతూ పట్టాలి. అప్పుడు పౌడర్ లాగా అవుతుంది, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. ఆపుతూ పడుతుండాలి, అప్పుడు పౌడర్ లాగా అవుతుంది. ఈ విధంగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. దీంట్లో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. కొంచెం నీళ్ళు పోద్దాము. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు, మొత్తం కరిగితే చాలు. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. స్టవ్ ఆన్లోనే ఉంది. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వడగట్టుకుందాం. చెత్త గిట్లు ఉంటే పోతుంది బెల్లంలో. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకుందాము. పల్లీల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతుండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవుతుంది కొద్దిగా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుతుండాలి. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం. ప్యాన్కి పూర్తిగా సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకోవాలి మొత్తం. దీంట్లో 1/2 కప్ కొబ్బరి పొడి కలుపుకుందాము. కొబ్బరి పొడి వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డు చేసుకోవాలి. లడ్డు చేసుకుని దీంట్లో అద్దాలి. కొబ్బరి పొడిలో ఈ విధంగానే అన్ని లడ్డూలు చేసేద్దాము. ఈ విధంగా అన్ని లడ్డూలు తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాము.
పల్లి పౌడర్తో లడ్డు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.